ఏం సినిమా తీసాడు భయ్య రావిపూడి. అబాబాబాబాబాబా, ఎక్కడ చూసినా బాస్ బాస్, గ్రేస్ బాస్, డాన్స్ బాస్, ఫైట్స్ బాస్, కామెడీ టైమింగ్ బాస్, ఎక్స్ప్రెషన్స్ బాస్, లుక్స్ అబ్బాబాబాబాబా ఇర్రగ తీసి అవతల పడేశాడు అయ్యా బాస్. ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం ఇలాంటి సినిమా కోసం. ఒకప్పుడు చిరంజీవి గారు కామెడీ టైమింగ్, ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక అన్నయ్య, ఒక బావగారు బాగున్నారా, ఇలాంటివన్నీ చూసాక ఇది కదరా బాస్ అంటే, ఇది కదరా మెగాస్టార్ చిరంజీవి అంటే. ఎక్కడరా, వేర్ ఇస్ దట్ ఎనర్జీ, వేర్ ఇస్ దట్ జోష్, వేర్ ఇస్ దట్ చిరంజీవి అని ఇన్ని రోజులు వెతుక్కున్న వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానంగా మారబోతుంది. 90s కిడ్స్కి, మిలీనియల్స్కి, అంతకు ముందు జనరేషన్స్ వాళ్ళకి చిరంజీవి గారు అంటే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ సినిమాతో జెన్జీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆయన ఎందుకు మెగాస్టారో. అసలు ఆ ఇంట్రో ఫైట్లో కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్లో కానీ, ఆ చిరంజీవి గారి స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఎంత ఈజ్తో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూ ఆ శంకర వరప్రసాద్ గారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతూ, ఆయన నవ్వితే మనం నవ్వుతాం, ఆయన ఏడుస్తే మనం ఏడుస్తాం, ఆయన డాన్స్ చేస్తే మనకు డాన్స్ చేయాలనిపిస్తుంది. చిరంజీవి అంటే గ్రేసు, చిరంజీవి అంటే డాన్సు, చిరంజీవి అంటే ఫైట్స్, చిరంజీవి అంటే కామెడీ టైమింగ్, చిరంజీవి అంటే సినిమా.